వెల్కమ్ రైడ్ విత్ ఈవీ. ఈ ఛానల్లో వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను స్కూటర్ని 100% నుంచి ఛార్జ్ చేసిన తర్వాత ఎలా డ్రైవ్ చేశాను, ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేశాను అనేది మీకు టోటల్గా చూపిస్తాను. నేను ఇది 100% ఛార్జ్ నుంచి 8% ఛార్జ్ వరకు స్కూటర్ని ఫుల్గా నేను రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఇందులో షేర్ చేస్తాను. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా నేను టోటల్గా 45 నుంచి 60 మధ్యలో ట్రావెల్ చేశాను. ఆ స్పీడ్లో నేను డ్రైవ్ చేశాను. ఇది ఇప్పుడు యాప్లో చూపిస్తున్నాను. యాప్లో చూశారు కదా, జిప్ మోడ్లో ఉంది వెహికల్. 85 కిలోమీటర్స్ వస్తుంది. 100% ఛార్జ్లో ఉంది. ఓకే, ఇది నేను ఎర్లీ మార్నింగ్ ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత స్టార్ట్ చేసింది. దీని తర్వాత మీకు యాప్లో చూశారు కదా, సేమ్ ఇలాగే చూపిస్తుంది. డాష్ బోర్డ్ మీద కూడా చూపిస్తాను స్కూటర్లో. ఇది యాప్లో సేమ్ స్కూటర్లో కూడా చూడండి, జిప్ మోడ్లో ఉంది. 85 కిలోమీటర్స్ 100% ఛార్జ్తో ఉంది. కిలోమీటర్స్ చూసారు కదా, 0 ఇంకేం స్టార్ట్ కాలేదు. ఓకే, నేను స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మధ్యలో వీడియో తీయలేకపోయాను. తర్వాత మీకు మళ్ళీ తీస్తున్నాను. 22% ఛార్జ్ ఉంది. 16 కిలోమీటర్స్ వస్తుంది. అది ఇప్పుడు కూడా జిప్ మోడ్లోనే ఉంది. టోటల్ తర్వాత నేను 12% ఛార్జ్ ఉంది. నేను అప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వీడియో తీయలేకపోయాను. తర్వాత లాస్ట్ ఎండింగ్లో తీశాను. ఇప్పుడు ఇందులో మాత్రం చూస్తున్నారు కదా, 12% ఛార్జింగ్ ఉంది. నేను దీని స్పీడ్ వచ్చి మీకు ముందుగానే కూడా చెప్పాను, 40 నుంచి 62 కూడా మధ్యలో టచ్ అయ్యాను. ఆ రేంజ్లోనే డ్రైవ్ చేశాను. అంటే యూజువల్గా మనం మిగతా వెహికల్స్ ఎలా అయితే డ్రైవ్ చేస్తామో ఆ రేంజ్లో డ్రైవ్ చేశాను. చేసిన తర్వాత మీకు టోటల్గా నేను చూపిస్తున్నాను. ఇది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఎక్కువగా మనం బ్రేక్స్ యూజ్ చేస్తే ఇంకా ఛార్జింగ్ తగ్గుతుంది. ఈ మ్యాజిక్ ట్విస్ట్ యూజ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ మ్యాజిక్ ట్విస్ట్ కూడా మీరు చాలాసార్లు, నేను దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో పెడతాను. మనం అది యూజ్ చేసేటప్పుడు అది బ్రేక్గా పనిచేయదు. స్లో అవడానికి కంపల్సరీ మనం బ్రేక్స్ అనేది యూజ్ చేయాలి. దాన్ని యూజ్ చేస్తే మాత్రం కొంచెం ఏదైనా ఇన్సిడెంట్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇది స్కూటర్ రైడింగ్ అయితే బాగానే ఉంది. మంచి స్పీడ్ పికప్ అంతా బాగుంది. కానీ ఛార్జింగ్ మాత్రం వాళ్ళు చెప్పినంత రావట్లేదని నాకు అనిపిస్తుంది. నేను ఇంకొకసారి చెక్ చేసి ప్రాపర్గా మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, నాకు టోటల్ డే ఎండ్ అయిపోయేసరికి నాకు 8% ఛార్జింగ్ ఉందండి. టోటల్ 8%. యాప్లో మీకు చూపిస్తాను ఎన్నెన్ని కిలోమీటర్స్ తిరిగాను ఏంటి అనేది. చూసారు కదా, డే ఎండింగ్కి నాకు 8% ఛార్జింగ్ ఉంది. కంటిన్యూస్గా రైడ్ చేయలేదు, మధ్య మధ్యలో ఆపుతూ నా వేరే వర్క్స్ చూసుకుంటూ టోటల్గా నేను డ్రైవ్ చేశాను. ఇప్పుడు మీకు యాప్లో చూపిస్తాను. ఓకే, యాప్లో వచ్చి ఈరోజు నేను టోటల్గా ట్రావెల్ చేసింది ఎన్ని ఏ ప్లేసెస్కి తిరిగాను, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను అనేది చూపిస్తాను. ఇందులో యాప్లో కూడా చిన్న ల్యాగ్ ఉంది. యాక్చువల్గా అప్డేట్ అవ్వాలి, అది కొన్ని అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, కానీ ట్రావెల్ చేసిన హిస్టరీ అయితే ఉంది. ఇందులో మీకు చూపిస్తాను. అన్నీ చూడండి, 10th February. ఓకే, మార్నింగ్ నుంచి ఇవన్నీ నేను క్యాల్కులేట్ చేశాను. క్యాల్కులేట్ చేస్తే నాకు వచ్చింది 75.2 కిలోమీటర్స్ అండి నేను ట్రావెల్ చేసింది. టోటల్ వీళ్ళు 100% ఛార్జింగ్కి జిప్ మోడ్లో డ్రైవ్ చేశాను. జిప్ మోడ్లో నాకు 100% ఛార్జింగ్కి వాళ్ళు చెప్పింది 85 వస్తుందని యాప్లో చూపించాడు. కానీ ఇంకా రిమైనింగ్ 8% బ్యాలెన్స్ ఇంకా ఛార్జింగ్ ఉంది. ఇప్పటికి నేను 75.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఇక్కడ చూసారు ల్యాగ్ ఉంది. యాక్చువల్లీ 10th అప్డేట్ అవ్వలేదు. అది అప్డేట్ అవుతుందేమో. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది యాప్లో. కానీ మిగతాది మన దగ్గర వేరే దగ్గర చూపిస్తుంది. థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇంకా నేను క్లియర్గా వీడియోస్ చేస్తాను.